నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ 7వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మణ్ రావు స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలోని ఆయన ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా పుట్టపర్తి అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. 7వ వార్డులో పలు అభివృద్ధి విషయాలపై ప్రజా ప్రతినిధులు దృష్టికి స్వయంగా తీసుకువెళ్లినా కూడా కాలయాపన చేశారని ఆరోపించారు. వైసీపీ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెంది పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని అన్నారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, పుట్టపర్తి సంపూర్ణ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని భావించి ఈ నెల 13న సుమారు 5,000 కుటుంబాలతో నా అనుచర వర్గంతో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరడం జరుగుతుందని వారు తెలిపారు. లక్ష్మీపతి అనే నేను పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో 2020లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది, చాలా బాగా ఇది చేస్తుందని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాను. తర్వాత 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను మున్సిపాలిటీలో. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను చూశాను. ఇక్కడ ఏ అభివృద్ధి లేకపోగా అన్ని విధాలుగా ఇప్పుడు వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు. ప్లస్ అంతా గలీజ్ చేసి పెట్టారు పుట్టపర్తిని. అందువల్ల ఆ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు వల్లే అభివృద్ధి సాధ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అవుతున్నాను. 13 పొద్దున 10 గంటలకి 3,000 బైకుల ర్యాలీతో నేను గ్రాండ్గా టీడీపీలో జాయిన్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్ముతూ నేను ఆ టీడీపీలో పార్టీలో జాయిన్ అవుతున్నాను. ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను.